వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. సో ఈ రోజు హేమ హంగామాలో మూవీ అప్డేట్ ఏంటో అంటే హరోం హర. సో ఎందుకు ఎప్పుడో రిలీజ్ అయిపోయిన సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఉంది, మ్యాటర్ అదే ఉంది. ఎందుకంటే సో ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు సరిగ్గా బాగాలేదు, కంటెంట్ బాగాలేదు, వాళ్ళు ఏమంటారు ఊహించినంత స్థాయిలో సినిమా ఆడలేదు అని చెప్పేసి ఇన్ని చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. డిస్ట్రిబ్యూటర్స్కి నష్టాలు కూడా వచ్చినాయి అప్పట్లో. అండ్ అందరూ చెప్పుకున్నట్టుగానే ఇందులో చాలా మంది మంచి మంచి యాక్టర్స్ కనిపించారు. సునీల్ గారు కనిపించారు, మన మెయిన్ సుధీర్ బాబు గారు, మాల్విక హీరోయిన్, అండ్ బాగా రీసెంట్గా సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి లైక్ ఫనీ మంతు, లైక్ మన తను ఎవరైతే ఉన్నారో తను కూడా ఇందులో వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేయడం, ప్రణీత్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇందులో వన్ ఆఫ్ ద విలన్ రోల్ ప్లే చేయడము. అండ్ ఈ సినిమాకి తన కేసు స్టార్ట్ అయినప్పుడు ఇందులో యాక్ట్ చేశాడు, పలానా సినిమాలో యాక్ట్ చేశాడు, పలానా హరం హరాలో యాక్ట్ చేశాడు అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో వెబ్సైట్స్లో కానీ ఎన్నో ఛానల్స్లో కానీ సో హరం హరాని హైలైట్ చేస్తూ కూడా న్యూస్లు వచ్చిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సినిమాని మనందరికీ జ్ఞానసాగర్ గారు అందించారు, డైరెక్షన్ ఆయనే చేశారు. అండ్ లైక్ ఇంత మంచి సినిమాని మనందరికీ ఆన్ థియేటర్స్లో చూపిస్తే చాలా వరకు ఫ్లాప్ అయిందని, డిజాస్టర్ అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కూడా తలలు పట్టుకున్న సిచ్యువేషన్ మనం చూస్తాం. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే ఈ సినిమాలో ఇప్పటిదాకా చూసినటువంటి సుధీర్ బాబుని కాకుండా కొంచెం మాసి సుధీర్ బాబుని అయితే చూపించడం జరిగింది. అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే, సో ఈ సినిమా ఓటీటీలోకి రిలీజ్ అవ్వడం జరిగింది సమ్ అరౌండ్ జూలై 18th అలాగా. సో ఓటీటీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత గెస్ వాట్, డిజాస్టర్ అన్నారు, సినిమా బాగాలేదన్నారు, తలకాయ పోటు అన్నారు, ఎన్నెన్నో అన్నారు కదా. బట్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ 1 లిస్ట్లో అయితే హరోం హర ఇప్పుడు మనకి దాని టాలెంట్ చూపిస్తుంది అనమాట. అటు ఈటీవీ విన్లో కానీ ఆహాలో కానీ హరోం హర ఈజ్ లీడింగ్ 1 ఫస్ట్ ట్రెండింగ్ వెబ్ సిరీస్లో ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే కొన్ని కంటెంట్స్ సినిమాలో వర్కౌట్ కాకపోయినా ఓటీటీకి వర్కౌట్ అవుతాయి అనుకుంటూ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే మూవీ డైరెక్టర్స్ కానీ అనుకుంటూ తీస్తున్నారు ఈ మధ్యకాలంలో సినిమా. ఎంతమంది హరం హరా చూశారు? మీకు నచ్చిందా నచ్చలేదా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.